నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్లైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కంసారి బజార్లో చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహారీ గోడ దూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారి బజార్కు చెందిన రామచంద్రుడు అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ కూడా గోడ దూకిన దొండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50,000 నగదు అపహరణ చేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బోయిన్పల్లి 7 టెంపుల్స్ లేన్ లోని బసవ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం హౌస్ బ్రేక్ అయిందని కొంత గోల్డ్ నియర్లీ 8 తులాస్ అదేవిధంగా క్యాష్ థెఫ్ట్ అయిందని చెప్పి నిన్న నైట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము మా టీము ఇన్స్పెక్టర్ తర్వాత క్రైమ్ టీం అంతా ఇక్కడ రావడం జరిగింది. తర్వాత క్రూజ్ టీము డాగ్ స్క్వాడ్ టీం కూడా పిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా వీళ్ళు 6వ తారీఖు నాడు మహబూబ్నగర్ పోయి నిన్న నైట్ వచ్చిన తర్వాత ఈ బిట్వీన్ దీస్ డేస్ నైట్ అఫెన్స్ అయినట్లు తెలుస్తుంది. ఇంటి లాచ్ బ్రేక్ చేసి లోపల ఒక అల్మారా కీస్ చెంబులో పెట్టుంటే దాంట్లో నుంచి ఈ అఫెండర్స్ కీస్ తీసుకొని అవి ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 2 అల్మారాలు బ్రేక్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఒక 8 తులాస్ గోల్డ్ ఇంకా కొన్ని అదర్ ఐటమ్స్ క్యాష్ కూడా థెఫ్ట్ జరిగింది. మేము క్రైమ్ టీమ్స్ అయితే ఫామ్ చేసినాం. తర్వాత నియర్ బై సీసీ కెమెరాస్ తర్వాత ఈ పాత అఫెండర్లు కూడా చెక్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ కేసును డిటెక్ట్ చేస్తాం. లేదు, ఇంకా దొరకలేదు. వెరిఫై చేస్తున్నాం. అన్ని కెమెరాస్ కూడా వెరిఫై చేస్తున్నాం. నా పేరు జయలక్ష్మి అండి. మా రామచందర్ మా వారు. మా మనమరాలి బర్త్డే కానీ మేము చెల్లెలు ఇంటికి వెళ్ళినాం మహబూబ్ నగర్. సోమవారం వెళ్ళినాం 4 గంటలకు. నిన్న సాయంత్రం వచ్చినాం. వచ్చే వరకు డోర్ లాకు ఇరగొట్టి ఉన్నది. లోపల అల్మార్లన్నీ బ్రేక్ చేసి ఉన్నాయి. దాంట్లో అన్ని కింద పడేసిండ్రు. డబ్బులు 2 అల్మార్లకి నుంచి డబ్బులు గోల్డ్ తీసుకెళ్ళిండ్రు. డబ్బులు బట్టలు మాత్రం మేము ముట్టలేదు. 50,000 క్యాష్, 8 తులాలు బంగారం, వెండి పోయింది. అమ్మవారి విగ్రహాలు, పూజ చేసుకునే విగ్రహాలు పోయింది. 25,000 30,000 ఉంటుందండి. వచ్చిండ్రు, చూసిండ్రు. ఇంతకు ముందు కూడా మాది 211లో కూడా ఇట్లనే అయ్యి ఇంకా చాలా పోయింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చిండ్రు, అన్ని చూసుకుండ్రు, ఫింగర్ ప్రింట్స్ చేసిండ్రు కానీ ఏం దొరకలేదు. అప్పుడు కూడా వచ్చింది కానీ ఏం ₹1 కూడా మాకు రాలేదు. మేము తిరిగినాం, పోలీస్ స్టేషన్ లో తిరిగినాం. వాళ్ళు కూడా ఇప్పుడు అనుమానం అంటే మేము అందరితో బస్తీలో మంచిగానే ఉంటాం, అందరు మాతో బాగానే ఉంటారు. ఇది మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి అంతే. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.